Hi students, welcome to my channel Math Chem Made Easy. మన ఛానల్లో 20 డేస్లో పాస్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం వీడియోస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియోస్లో మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడకపోయినా ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్స్ ఎంతోమందికి ఉపయోగపడుతుంది. అందుకు కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 20 డేస్లో పాస్ గ్యారంటీ ప్రోగ్రాంలో సెకండ్ డే 2లో కెమిస్ట్రీకి సంబంధించి క్వాంటమ్ నెంబర్స్ అనేటువంటి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను క్వాంటమ్ నెంబర్స్ ఈ క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామ్లో బోర్స్ అటామిక్ మోడల్కి ఆప్షనల్గా అడుగుతాడు. బోర్స్ అటామిక్ మోడల్ ఇవ్వలేదు అంటే పబ్లిక్ ఎగ్జామ్లో 100కి 100% క్వాంటమ్ నెంబర్స్ క్వశ్చనే ఉంటుంది పేపర్లో. సో ఎలా అడుగుతారంటే క్వశ్చన్ ఎగ్జామినేషన్లో వాట్ ఆర్ క్వాంటమ్ నెంబర్స్, ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ అని అడుగుతారు. అంటే ముందు క్వాంటమ్ నెంబర్ డెఫినేషన్ రాసి తర్వాత క్వాంటమ్ నెంబర్లో ఉన్న టైప్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో దానికోసం ముందు మనం క్వాంటమ్ నెంబర్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. ద నెంబర్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు డిస్క్రైబ్ the electrons present in an atom are called quantum numbers. The numbers which are used to describe or address, describe బదులు address అని కూడా రాయొచ్చు. The numbers which are used to describe or address the electrons present in an atom are called quantum numbers అని చెప్తాం. So quantum numbers are mainly 4 types. First one is principal quantum number. Second one is azimuthal quantum number. Third one is magnetic quantum number. Fourth one is spin quantum number. ఇలా క్వాంటమ్ నెంబర్స్ని 4 టైప్స్గా డివైడ్ చేశారు. అయితే ఏ క్వాంటమ్ నెంబర్ దేని గురించి చెప్తుంది అనే కాన్సెప్ట్లో ప్రతి క్వాంటమ్ నెంబర్లో కూడా 4 పాయింట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి క్వాంటమ్ నెంబర్లో ఈ 4 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఇట్ ఈజ్ ప్రపోజ్డ్ బై, ఏ క్వాంటమ్ నెంబర్ని ఎవరు ప్రపోజ్ చేశారనేది రాయాలి ఫస్ట్ పాయింట్. అలాగే ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై, ఏ క్వాంటమ్ నెంబర్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తారనేది రాయాలి. అలాగే ఇట్ ఎక్స్ప్లెయిన్స్, ఏ క్వాంటమ్ నెంబరు దేని గురించి చెప్తుంది అనేది రాయాలి. అలాగే ఇట్స్ వాల్యూస్ ఆర్, వాటి వాల్యూస్ ఎలా ఉంటాయి అనే దాని గురించి రాయాలి. ఇలా 4 పాయింట్స్ ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ ప్రపోజ్డ్ బై నీల్స్ బోర్. అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ ప్రపోజ్డ్ బై సోమర్ఫెల్డ్. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ ప్రపోజ్డ్ బై ల్యాండే. స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ ప్రపోజ్డ్ బై ఉలెన్బెక్ అండ్ గౌడ్స్మిత్. సో ఇలాగా సైంటిస్ట్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ముందు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్ అని 4 సీక్వెన్స్లో గుర్తుపెట్టుకున్న తర్వాత ఏ క్వాంటమ్ నెంబర్ని ఏ సైంటిస్ట్ ప్రపోజ్ చేశారో మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నీల్స్ బోర్, సోమర్ఫెల్డ్, ల్యాండే, ఉలెన్బెక్ అండ్ గౌడ్స్మిత్ ఈ సీక్వెన్స్లో ఇలా చదివితేనే మీకు బాగా గుర్తుంటుంది. తర్వాత ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎన్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎల్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ రిప్రజెంటెడ్ బై ఎం, స్పిన్ క్వాంటమ్ నెంబర్ రిప్రజెంటెడ్ బై ఎస్. ఎన్, ఎల్, ఎం, ఎస్ ఈ 4 లెటర్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎక్స్ప్లెయిన్స్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ దేని గురించి చెప్తుందంటే సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్. చాలామంది ఇక్కడ ఆర్బిటాల్ అని రాస్తారు, అనవసరంగా మార్క్ లాస్ అవ్వాల్సి వస్తుంది. సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్, సర్క్యులర్ షేప్స్ ఉంటాయి కదా వాటిని ఆర్బిట్స్ అంటాము. సో అంటే ఇక్కడ దీని వాల్యూ పెరిగే కొద్దీ సైజు పెరుగుతుంది, ఎనర్జీ కూడా పెరుగుతుంది. అలాగే అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఎక్స్ప్లెయిన్స్ షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్. అజిముతల్ క్వాంటమ్ నెంబరు షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.
నెక్స్ట్ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఏం చెప్తుందంటే ఓరియంటేషన్ అంటే రెవల్యూషన్ అని అర్థం ఆఫ్ ఆర్బిటాల్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఆర్బిటాల్ ఎలా ఓరియంట్ అవుతుందనేది చెప్తుంది. అలాగే స్పిన్ క్వాంటం నెంబర్ దేని గురించి చెప్తుందంటే స్పిన్నింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ గురించి స్పిన్ క్వాంటం నెంబర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో క్వశ్చన్కి హార్ట్ ఈ 4 పాయింట్స్ అనమాట. ఎందుకంటే ఇవి రాయకపోతే ఫుల్ మార్క్స్ పడవు, పైగా మార్క్స్ చాలా వరకు లాస్ అవుతాం. 4 మార్క్స్ లాస్ అవ్వాల్సి వస్తుంది. ఈచ్ వన్కి 1 మార్క్ చొప్పున కట్ చేసేస్తారు. సో ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్లో సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్, ఎజిముథల్ క్వాంటం నెంబర్లో షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్లో ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటాల్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, స్పిన్ క్వాంటం నెంబర్లో స్పిన్నింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. అలాగే వీటి వాల్యూస్ ఎలా ఉంటాయి? ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ వాల్యూస్ ఆర్ 1 2 3 4 అండ్ స్మాన్గా ఉంటాయి. ఎజిముథల్ క్వాంటం నెంబర్ వాల్యూస్ 1 2 0 1 2 3 అండ్ స్మాన్గా ఉంటాయి. మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ వాల్యూస్ 0 +or -1 +or -2 +or -3 అండ్ స్మాన్గా ఉంటాయి. స్పిన్ క్వాంటం నెంబర్ S = +1/2 క్లాక్ వైజ్ ఓరియంటేషన్కి, అదే -1/2 యాంటీ క్లాక్ వైజ్ ఓరియంటేషన్కి. ఇలా మొత్తం ప్రతి క్వాంటం నెంబర్లో 4 పాయింట్స్ వస్తాయి. ఫస్ట్ పాయింట్ ఏమో ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై, సెకండ్ వన్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై, థర్డ్ వన్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్, ఫోర్త్ వన్ ఇట్స్ వాల్యూస్ ఆర్ అని రాయాల్సి ఉంటుంది. సో వీటిలో ముందు క్వాంటం నెంబర్ సీక్వెన్స్ గుర్తుపెట్టుకున్న తర్వాత అప్పుడు ఇవన్నీ దేనికైతే సెపరేట్గా మనం బ్రెయిన్లో ఫీడ్ చేసుకోవాలి. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, ఎజిముథల్ క్వాంటం నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్, స్పిన్ క్వాంటం నెంబర్, నీల్స్ బోర్, సోమర్ఫెల్డ్, లాండే, ఉలెన్బెక్ అండ్ గోల్డ్స్మిత్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై NLMS. అలాగే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఇస్ ఎక్స్ప్లెయిన్స్ సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్, ఎజిముథల్ క్వాంటం నెంబర్ ఎక్స్ప్లెయిన్స్ షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఎక్స్ప్లెయిన్స్ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, స్పిన్ క్వాంటం నెంబర్ ఎక్స్ప్లెయిన్స్ స్పిన్నింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. నెక్స్ట్ వాల్యూస్ చూస్తే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ వాల్యూస్ 1 2 3 4 అండ్ స్వాన్గా ఉంటాయి. ఎజిముథల్ క్వాంటం నెంబర్ వాల్యూస్ 0 1 2 3 అండ్ స్వాన్గా ఉంటాయి. మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ వాల్యూస్ 0 +or -1 +or -2 +or -3 అండ్ స్వాన్గా ఉంటాయి. స్పిన్ క్వాంటం నెంబర్ వాల్యూ S = +1/2 క్లాక్ వైజ్ ఓరియంటేషన్, S = -1/2 ఫర్ యాంటీ క్లాక్ వైజ్ ఓరియంటేషన్ అని రాస్తారు. ఇలా టేబులర్ ఫామ్ కింద రాసేసిన మార్క్స్ పడతాయి పబ్లిక్ ఎగ్జామ్లో. కాకపోతే ముందు డెఫినేషన్ రాయాలి. ద నెంబర్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ ఎన్ ఆటమ్ ఆర్ కాల్డ్ క్వాంటం నెంబర్స్ అని రాస్తాం. ఇలా రాస్తే 8 మార్క్స్ 90% పడతాయి. కానీ దీనికి అడిషనల్గా ఒక టేబులర్ ఫామ్ కూడా రాసినట్లయితే ఇంకా డ్యామ్ షూర్గా 8కి 8 మార్క్స్ పడడానికి ఛాన్స్ ఉంది. ఆ టేబులర్ ఫామ్ ఏంటో చూద్దాం. జనరల్గా ఆ టేబులర్ ఫాము ఎజిముథల్ క్వాంటం నెంబర్లో ఒక టేబుల్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్లో ఒక టేబుల్ ఉంటుంది. నేను 2 టేబుల్స్ని కంబైన్ చేసి సింగిల్ టేబుల్గా చెప్తాను. ఆ టేబుల్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఆ టేబుల్లో ఆ టేబుల్కి సంబంధించిన విషయం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ ఆర్బిటాల్. ఏ ఆర్బిటాల్ తీసుకుంటున్నాము, దాని L వాల్యూ ఎంత, M వాల్యూ ఎంత, షేప్ S ఆర్బిటాల్, P ఆర్బిటాల్, D ఆర్బిటాల్, F ఆర్బిటాల్ అని రాస్తాం. L వాల్యూ మనం గుర్తుపెట్టుకోవాలి. S ఆర్బిటాల్కి 0, Pకి 1, Dకి 2, Fకి 3. L వాల్యూ బట్టి M వాల్యూ వస్తుంది. L 0 అయితే M 0 అవుతుంది. L 1 అయితే M వాల్యూ -1 0 +1 అవుతుంది. L 2 అయితే M వాల్యూ -2 -1 0 +1 +2 అవుతుంది. L 3 అయితే M వాల్యూ -3 -2 -1 0 +1 +2 +3 అవుతుంది. ఇలా L వాల్యూ తెలిస్తే M వాల్యూ రాస్తాం. S ఆర్బిటాల్కి షేప్ వచ్చేటప్పటికి స్పెరికల్ షేప్. S ఆర్బిటాల్కి షేప్ ఏంటంటే స్పెరికల్ షేపు. మనకు ఆల్రెడీ 10th క్లాస్లో చదువుతాం. స్పెరికల్. P ఆర్బిటాల్కి షేపు డంబెల్ షేపు. D ఆర్బిటాల్కి షేపు డబుల్ డంబెల్ షేప్. అలాగే F ఆర్బిటాల్కి షేపు కాంప్లెక్స్. దాన్ని ఫోర్ ఫోల్డ్ సిమెట్రీ అని కూడా చెప్తాం. ఆర్బిటాల్స్, L వాల్యూస్, M వాల్యూస్, అలాగే షేపు. SPDF ఆర్బిటాల్స్ రాస్తాం. L వాల్యూ 0 1 2 3. L బట్టి 0 M వాల్యూ రాస్తాం. L 0 అయితే M 0 అవుతుంది. L 1 అయితే M వాల్యూ -1 2 +1 అవుతుంది. L 2 అయితే M వాల్యూ -2 2 +2 అవుతుంది. L 3 అయితే
ఎం వాల్యూ -3 to +3 అవుతుంది. షేప్ ఎస్ ఆర్బిటాల్కి స్పెరికల్, పి ఆర్బిటాల్కి డంబెల్, డి ఆర్బిటాల్ డబుల్ డంబెల్, ఎఫ్ ఆర్బిటాల్కి కాంప్లెక్స్. ఓకే, అర్థమైంది కదండి. ఈ క్వశ్చన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.